హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ షాప్ కీపర్ అలౌస్ 10% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ అండ్ స్టిల్ గెయిన్స్ 17%. ఇఫ్ హీ గివ్స్ 15% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ దెన్ హిజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు ఒక వస్తువు యొక్క ముద్రించబడిన ధరపై 10% తగ్గింపు ఇస్తాడు మరియు ఇంకా 17% లాభం పొందుతాడు. అతను ముద్రించబడిన ధరపై 15% తగ్గింపు ఇస్తే అతని లాభ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని 2 డిఫరెంట్ వేస్లో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే, జాగ్రత్త చూడండి, ఇక్కడ ఒక షాప్ కీపర్ ఉన్నాడు. వీడేం చేస్తాడు, మార్కెట్ ప్రైస్ మీద 10% డిస్కౌంట్ ఇస్తాడు. ఓకేనా, ఎంత డిస్కౌంట్ ఇస్తాడు? 10% డిస్కౌంట్ ఇస్తాడు. డిస్కౌంట్ దేని మీద ఇస్తాడు? మార్కెట్ ప్రైస్ మీద. మనందరికీ తెలిసిందే. సపోజ్ ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది నేను 100 పార్ట్స్ తీసుకుంటున్నా. ఓకేనా, అయితే దీని మీద ఎంత డిస్కౌంట్ ఇస్తాడు? 10% డిస్కౌంట్ ఇస్తాడు. మరి ఇందులో 10% అంటే ఎన్ని పార్ట్స్ అవుతుంది? 10 పార్ట్స్ అవుతుంది. సో ఆ 10 పార్ట్స్ డిస్కౌంట్ తీసేస్తే మనకేమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అవునా? సో అలా ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 100 - 10 అనమాట. అలా 90 పార్ట్స్ అవుతుంది. ఓకేనా, 90 పార్ట్స్ అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అలాగే ఇక్కడ ఈ విధంగా డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ వీడికి ఎంత గెయిన్ వస్తుంది? 17% గెయిన్ వస్తుంది. అంటే 17% ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఇక్కడ ప్రాఫిట్ దేని మీద వస్తుంది? కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. అవునా? సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది పర్సంటేజ్లో ఎంత పర్సంటేజ్? 100% ఉంటుంది. ఇదేమో 100 పార్ట్స్ తీసుకున్నాం, ఇదేమో 100% తీసుకున్నాం అనమాట. క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడానికి. ఓకేనా, కంప్లీట్గా 100 తీసుకుంటే సింపుల్గా ఉంటుంది అనమాట. మరి ఇక్కడ దీని మీద 17% ప్రాఫిట్ వస్తుంది అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 117% అవుతుంది. అవునా కదా, దీని మీద 17% ప్రాఫిట్ వస్తుంది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అనేది 117% అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇది సెల్లింగ్ ప్రైజే, ఇది సెల్లింగ్ ప్రైజే. ఇదేమో పార్ట్స్ రూపంలో, ఇదేమో పర్సంటేజ్ రూపంలో. మరి రెండు ఈక్వల్ అవుతాయి కదా. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, చూడండి, ఇఫ్ హీ గివ్స్ 15% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ దెన్ హీజ్ ప్రాఫిట్ పర్సెంట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకవేళ ఈ మార్కెట్ ప్రైస్ మీద 15% డిస్కౌంట్ ఇస్తే అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ దీని మీద 15% డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 85 పార్ట్స్ అవుతుంది. ఎందుకంటే ఇందులో 15% అంటే మనకి 15 పార్ట్స్ అవుతుంది. అది డిస్కౌంట్ పోతే ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ 100 - 15 85 పార్ట్స్ అవుతుంది అనమాట. అలా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 85 పార్ట్స్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా ఉంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది పర్సంటేజ్లో కొనుక్కుందాం. ఈ 85 పార్ట్స్ వాల్యూ పర్సంటేజ్లో కొనుక్కొని దాన్ని బట్టి చెప్పొచ్చు అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 9 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది. 9 ఇక్కడ 11లో 1 టైం పోతుంది. 27 అవుతుందా? 27 అంటే 3 టైమ్స్ పోతుంది అనమాట. 10 ఇక్కడ 1 టైము, 10 ఇక్కడ 8.5 టైమ్స్ పోతుందా? 8.5 క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 13 × 8 తీసుకో. 13 8 ఎంత? 104 కదా. 104 ప్లస్ 13 × 0.5 13 5 65. కానీ ఇది 0.5 కాబట్టి 6.5 అవుతుంది అనమాట. అలా టోటల్ ఎంత అవుతుంది అంటే 110.5% అవుతుంది. ఎంత అవుతుంది? 110.5%. ఇది సెల్లింగ్ ప్రైస్ అనమాట. మరి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమో 100% ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఏమో 110.5% ఉంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే ఎంత పర్సెంట్ అని చెప్తాం? 10.5% అని చెప్తాం. ఓకేనా, 10.5%. ఇక్కడ క్యాలిక్యులేషన్ కూడా మీకు అర్థం అవ్వాలి అనేసి నేను ఈ విధంగా చెప్తున్నాను అనమాట. మీరు డైరెక్ట్గా కొట్టేసేయాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ మెథడ్ ఏంటంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి డిస్కౌంట్ ఇచ్చాడు. అవునా, డిస్కౌంట్ ఇచ్చాడు. ఈ విధంగా డిస్కౌంట్ ఇచ్చినప్పుడు వచ్చే ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా ఇచ్చాడు. అవునా, మరి ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ ఉన్నప్పుడు మనం కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కట్టొచ్చు అనమాట. దేనికి రేషియో కట్టచ్చు? కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కట్టచ్చు. ఆ రేషియో ఎలా వస్తుందంటే చూడండి, కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 - డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. ఓకేనా, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఎలా వస్తుందంటే 100 - డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. ఓకేనా, సో ఈ విధంగా చేస్తే మనకి కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో వస్తుంది. ఇక్కడ ఫస్ట్ కేసులో చెప్పండి నాకు. ఫస్ట్ కేసులో డిస్కౌంట్ ఎంత? 10%. అది డిస్కౌంట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసి అలాగే ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో వస్తుంది అనమాట. చూడండి,
ఇక్కడ 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంటేజ్ అంతా 10 అనమాట. 10% 10 తీసుకోండి, ఓకేనా. సో 10/100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అంతా 17 కదా. సో 100 ప్లస్ 17 అనమాట. ఇది దేని రేషియో అవుతుంది? కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో అవుతుంది. ఇది అలా వదిలేసేయండి. సెకండ్ కేసులో డిస్కౌంట్ ఎంత? 15%. సెకండ్ కేసులో డిస్కౌంట్ ఎంత అంటే 15. సో 100 మైనస్ డిస్కౌంట్ బదులు 15, అవునా. అలాగే ఇక్కడ సెకండ్ కేసులో మనల్ని ఏమడుగుతున్నాడు? ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు, అంటే పీ వాల్యూ కనుక్కోమంటున్నాడు అనమాట. అది తెలియదు కాబట్టి దాన్ని అలానే వదిలేసేయండి. సో ఇక్కడ సెకండ్ కేసులో కూడా ఇదేమవుతుంది? కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో అవుతుంది. ఇది కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో అవుతుంది. అలాగే ఇది కూడా కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో అవుతుంది. మరి ఇక్కడ సేమ్ ప్రాబ్లంలో కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ అలానే ఉంటుంది కదా, అవునా కదా. సో అలాంటప్పుడు వాటి యొక్క రేషియో కూడా ఈక్వల్గానే ఉంటుంది. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట, ఓకేనా. సో ఇక్కడ దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? ఇదేమవుతుంది అంటే 90 అవుతుందా. సో 90/170 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 85 అవుతుంది కదా. సో 85 డివైడెడ్ బై 100 ప్లస్ పి అనమాట, ఓకేనా. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 9 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది, 9 ఇక్కడ 1 టైము 13 టైమ్స్ పోతుంది కదా, 13 టైమ్స్ పోతుంది. 10 ఇక్కడ 1 టైము, 10 ఇక్కడ 8.5 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 100 ప్లస్ పీ ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ పీ ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ 8.5 అంటే ఇందాక వచ్చింది మనకి. ఎంత వచ్చింది? 110.5 వచ్చింది కదా, 110.5 వచ్చింది అనమాట. అలా ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే పీ వాల్యూ ఎంత అంటే ఇది అటు వెళ్ళిపోతే ఏమవుతుంది? 10.5 అవుతుంది. ఇది పర్సంటేజ్ కదా, ప్రాఫిట్ పర్సంటేజ్ కదా. అలా ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 10.5% అనమాట. ఇది డైరెక్ట్ ఫార్ములా. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే సింపుల్గా మార్కెట్ ప్రైస్ని కాస్ట్ ప్రైస్ని 100గా తీసుకోవచ్చు. అంటే సింపుల్గా మార్కెట్ ప్రైస్నేమో 100 పార్ట్స్, కాస్ట్ ప్రైస్నేమో 100%. ఆ విధంగా తీసుకొని చేసినా సరే మనకి సింపుల్గానే ఉంటుందన్నమాట, ఓకేనా. లేదంటే ఇలా తీసుకున్నా సరే మీ ఇష్టం, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ద రేషియో ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్ టు ద కాస్ట్ ప్రైస్ ఇన్ ఏ ట్రాన్సాక్షన్ ఈజ్ 4:5. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ₹80, దెన్ హౌ మచ్ ఈజ్ ద లాస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యాపారంలో అమ్మిన వెల మరియు కొన్న వెల యొక్క నిష్పత్తి 4:5, అమ్మిన వెల ₹80 అయితే నష్టం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి రేషియో ఇచ్చాడు. దేనికి రేషియో ఇచ్చాడంటే సెల్లింగ్ ప్రైస్కి అలాగే కాస్ట్ ప్రైస్కి రేషియో ఇచ్చాడు అనమాట. ఎంత ఇచ్చాడంటే 4:5 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 4:5 ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకేమి ఇచ్చాడంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ₹80 ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత? ₹80 ఇచ్చేసి మనల్ని ఏం అడుగుతున్నాడు? లాస్ అనేది ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది? 4 పార్ట్స్ ఉంది, అవునా కదా. 4 పార్ట్స్ ఉంది. అది మనీ రూపంలో ఎంత ఉంది? సెల్లింగ్ ప్రైస్ ₹80 ఉంది. ₹80 ఉందన్నమాట. అయితే ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు? లాస్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూస్తే కాస్ట్ ప్రైస్ 5 పార్ట్స్ ఉంది. దాన్ని తీసుకెళ్ళి ఎంతకు అమ్మాడు? 4 పార్ట్స్కి అమ్మాడు. సెల్లింగ్ ప్రైస్ 4 పార్ట్స్ కదా, మరి 5 పార్ట్స్ ఉండాల్సిన దాన్ని తీసుకెళ్ళి 4 పార్ట్స్కి అమ్మాడు అంటే ఖచ్చితంగా 1 పార్ట్ లాస్ వస్తుంది, అవునా కదా. 1 పార్ట్ లాస్ వస్తుంది. ఆ లాస్ అనేది మనీ రూపంలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపులే కదా. సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది. 4 ఇక్కడ 1 టైం పోతుంది, 4 ఇక్కడ 20 టైమ్స్ పోతుంది. అలా 1 పార్ట్ విల్ బి ₹20. అలా లాస్ ఎంత అంటే ₹20 అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ద ప్రాఫిట్ ఎర్న్డ్ ఆన్ అన్ ఆర్టికల్ ఈజ్ 25%. ఇఫ్ ప్రాఫిట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ది సెల్లింగ్ ప్రైస్ దెన్ వాట్ విల్ బి ది ప్రాఫిట్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్పై పొందిన లాభం 25% ఉంటుంది. లాభాన్ని అమ్మిన వెలపై లెక్కిస్తే లాభ శాతం ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు. ఎంత పర్సంటేజ్ ఇచ్చాడు అంటే మనకి 25% ఇచ్చాడు అనమాట, ఓకేనా. సో ఇది ఫ్రాక్షన్లో ఏమవుతుంది? 1/4 అవుతుంది. ప్రాఫిట్ కాబట్టి ప్లస్ అనమాట, ఓకేనా, ప్లస్ అనమాట. అయితే ఇదేమవుతుంది? ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఇదేమో ప్రాఫిట్ అవుతుంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ విల్ బి 4 + 1 5 పార్ట్స్ అవుతుంది అనమాట, ఓకేనా. ఇది 5 పార్ట్స్ అవుతుంది. అయితే ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా ఎప్పుడు అడుగుతున్నాడు అంటే ప్రాఫిట్ని గనక సెల్లింగ్ ప్రైస్ మీద కౌంట్ చేస్తే లేదా సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు, ఓకేనా. అయితే ఇక్కడ జనరల్గా ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే మనం ఏం తీసుకుంటాం? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 తీసుకుంటాం. కానీ ఇక్కడ కాస్ట్ ప్రైస్ తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తుంది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాడు? సెల్లింగ్ ప్రైస్
మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. అలాంటప్పుడు ఇక్కడ కాస్ట్ ప్రైస్ తీసుకోకూడదు అనమాట. ఓకేనా. సో ప్రాఫిట్ని సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాడు కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుందంటే ప్రాఫిట్ బై సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 అనమాట. ఓకేనా. జనరల్గా అయితే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ తీసుకుంటాం. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తుంది సెల్లింగ్ ప్రైస్ మీద కాబట్టి ప్రాఫిట్ బై సెల్లింగ్ ప్రైస్ తీసుకున్నాం అనమాట. ఓకేనా. సో ఇది ప్రాఫిట్ పర్సంటేజ్. ఈ కేసులో ఇది క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు అనమాట. ఓకేనా. సింపుల్గానే ఉంటుంది చూడండి. ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్, 1 పార్ట్, సెల్లింగ్ ప్రైస్ 5 పార్ట్స్, ఇంటూ 100 ఉంది కదా. సో క్యాన్సిల్ చేస్తే మనకి 20% అవుతుంది అనమాట. ఓకేనా. 20% విల్ బి ది ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకేనా. సో ఇదేమవుతుందంటే ఆప్షన్ సి అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే రాజారామ్ పర్చేజ్డ్ ఏ సర్టెన్ అమౌంట్ ఆఫ్ వీట్ ఇఫ్ హీ సోల్డ్ 1/4 ఆఫ్ ది వీట్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12%, దెన్ ద ప్రాఫిట్ పర్సెంట్ హీ నీడ్స్ టు మేక్ ఆన్ ద రిమైనింగ్ వీట్ టు మేక్ అన్ ఓవరాల్ ప్రాఫిట్ ఆఫ్ 15% ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రాజారామ్ ఒక నిర్దిష్ట మొత్తంలో గోధుమలు కొనుగోలు చేశాడు. ఆయన 1/4వ వంతు గోధుమలను 12% లాభంతో విక్రయించితే మొత్తం గోధుమలపై 15% లాభాన్ని సాధించాలంటే మిగిలిన గోధుమలపై ఎంత లాభం పొందాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ రాజారామ్ అనేవాడు కొంత వీట్ అయితే కొన్నాడు అనమాట. ఓకేనా. కొన్ని గోధుమలు అయితే కొన్నాడు అనమాట. అది ఎంతో మనకు చెప్పాల. అయితే ఇక్కడ అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు అంటే చూడండి, హీ సోల్డ్ 1/4 ఆఫ్ ది వీట్ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 12%. అయితే అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు అంటే ఏదైతే కొన్నాడో అందులో 1/4ని ఎలా అమ్ముతున్నాడు అంటే 12% ప్రాఫిట్గా అమ్ముతున్నాడు. అయితే ఇక్కడ ఈ 1/4 అంటే 1/4 కదా. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ 4 పార్ట్స్ అనేది ఏమవుతుందంటే టోటల్ క్వాంటిటీ అవుతుంది. ఈ 4 పార్ట్స్ ఏమవుతుంది, ఇది టోటల్ క్వాంటిటీ అవుతుంది. అందులో 1/4 అంటే ఇందులో 1/4 అంటే 1 పార్ట్ అనమాట. ఓకేనా. టోటల్ క్వాంటిటీ 4 పార్ట్స్ అయితే అందులో 1/4 అంటున్నాడు కదా, అందులో 1/4 అంటే 1 పార్ట్ అవుతుంది అనమాట. సో ఈ 1 పార్ట్ని ఎలా అమ్ముతున్నాడు అంటే 12% ప్రాఫిట్గా అమ్ముతున్నాడు. ఓకేనా. 12% ప్రాఫిట్గా అమ్ముతున్నాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, then the profit percent he needs to make on the remaining wheat to make overall profit of 15%. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఓవరాల్ ప్రాఫిట్ అనేది 15% ఉండాలంటే, ఓవరాల్ ప్రాఫిట్ అనేది 15% ఉండాలంటే ఈ రిమైనింగ్ వీట్ ఉంటుంది కదా, రిమైనింగ్ క్వాంటిటీ, దాన్ని ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్గా అమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎంతో మనకు తెలియదు కాబట్టి X% అనుకుందాం. ఇక్కడ రిమైనింగ్ క్వాంటిటీ అంటే ఏమవుతుంది, టోటల్ క్వాంటిటీ 4 పార్ట్స్, అందులో 1 పార్ట్ ఇక్కడ అయిపోయింది. సో రిమైనింగ్ క్వాంటిటీ అంటే 3 పార్ట్స్ అవుతుంది అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడున్న డేటాను బట్టి మనం కూడా ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు కదా. సో కనుక్కుంటే ఎలా కనుక్కుంటాం చెప్పండి, ఎలా కనుక్కుంటాం అంటే 1కి 3కి ఇంకేం క్యాన్సిల్ వదిలేసేయండి. సో ఇక డైరెక్ట్ తీసుకోండి. 1 × 12% ఏమవుతుంది, 12% అవుతుంది. ప్లస్ 3 × X%, సో 3X% అవుతుందా, 3X% అవుతుంది. డివైడెడ్ బై ఏం చేయాలి, 1 + 3 అంటే 4 అనమాట. ఓకేనా. సో అలా ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇది, అది దేనికి ఈక్వల్ అవుతుంది, 15%కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే వాడే చెప్పాడు కదా, అవునా కదా. సో అలా ఈక్వల్ అవుతుంది అనమాట. పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్. 12 + 3x ఏమవుతుంది, 12 + 3x ఏమవుతుంది అంటే 12 + 3x ఈజ్ ఈక్వల్ టు 15 4s అంతా 60 అవుతుంది కదా, 60 అవుతుంది. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే 3x ఈక్వల్ టు ఏమవుతుంది, 60 - 12 అంటే 48 అవుతుందా, 48 అవుతుంది. సో x ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 48/3 క్యాన్సిల్ చేస్తే మనకి 16 అవుతుంది. అంటే ఈ రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ వీట్ని అంటే రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ వీట్ని ఎలా అమ్మాలంటే X% ప్రాఫిట్కి అమ్మాలి. X% అంటే 16 కదా, X అంటే, సో 16% ప్రాఫిట్ అయితే అమ్మాలన్నమాట. ఓకేనా. సో దట్ ఈస్ ఆప్షన్ బి. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే అవుట్ ఆఫ్ 100 ఆర్టికల్స్ 25 ఆర్టికల్స్ వర్ సోల్డ్ అట్ 25% ప్రాఫిట్ అండ్ ద రిమైనింగ్ ఆర్టికల్స్ వర్ సోల్డ్ అట్ 25% లాస్. వాట్ విల్ బి ది టోటల్ లాస్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 100 ఆర్టికల్స్లో 25 ఆర్టికల్స్ 25% లాభంతో అమ్మబడగా మిగతా ఆర్టికల్స్ 25% నష్టంతో అమ్మబడ్డాయి. మొత్తం నష్ట శాతం ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ టోటల్గా 100 ఆర్టికల్స్ అయితే ఉన్నాయన్నమాట. అయితే ఈ 100 ఆర్టికల్స్లో 25 ఆర్టికల్స్ని ఎలా అమ్ముతున్నారంటే ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. సో దీన్ని ఎలా అమ్ముతున్నారంటే ఈ 25 ఆర్టికల్స్ని 25% ప్రాఫిట్తో అమ్ముతున్నారు, 25% ప్రాఫిట్తో అమ్ముతున్నారు. అలాగే ఏమంటున్నాడు, అండ్ ద రిమైనింగ్ ఆర్టికల్స్ వర్ సోల్డ్ అట్ 25% లాస్. రిమైనింగ్ ఆర్టికల్స్ అంటే రిమైనింగ్ 75 ఆర్టికల్స్ అయినా కదా, టోటల్ 100, అందులో 25 పోతే 75 అనేవి రిమైనింగ్ అవుతాయి. వీటిని ఎలా అమ్ముతున్నాడు అంటే
25% లాస్కి అమ్ముతున్నాడు. ఓకేనా, 25% లాస్కి అమ్ముతున్నాడు. ఈ విధంగా అమ్మితే టోటల్ లాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు అనమాట. అంటే ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ కదా అడుగుతుంది. సో ఏం చేయాలి, సింపుల్గా పై వాటికి రేషియో కట్టండి. రేషియో కడితే ఏమవుతుంది, ఇక్కడ 25 1 టైం పోతుంది, 25 ఇక్కడ 3 times పోతుంది. సో 1:3 అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, 1 into 25% ఏమవుతుంది, 25% అవుతుందా, 25%. అలాగే +3 into -25% అంటే ఏమవుతుంది, -75% అవుతుందా, -75% అవుతుంది. డివైడెడ్ బై 1 + 3 4 అవుతుంది కదా. సో 4 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ -50% అవుతుందా, -50% డివైడెడ్ బై 4 అనమాట. సో ఇక్కడ 2 ఇక్కడ 2 times, 2 ఇక్కడ 25 times, 25/2 అంటే 12.5 అవుతుందా. అలా -12.5% అవుతుంది. ఇక్కడ మైనస్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, లాస్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. అలా లాస్ పర్సంటేజ్ ఎంత అంటే 12.5%. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ ₹960 అండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ సెకండ్ ఆర్టికల్ ఈజ్ ₹960. ఇఫ్ దెర్ ఈజ్ అ ప్రాఫిట్ ఆఫ్ 20% ఆన్ ది ఫస్ట్ ఆర్టికల్ అండ్ లాస్ ఆఫ్ 20% ఆన్ సెకండ్ ఆర్టికల్, దెన్ వాట్ విల్ బి ది టోటల్ లాస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మొదటి ఆర్టికల్ యొక్క అమ్మిన వేల ₹960 మరియు రెండవ ఆర్టికల్ యొక్క కొన్న వేల ₹960. మొదటి ఆర్టికల్పై 20% లాభం మరియు రెండవ ఆర్టికల్పై 20% నష్టం ఉన్నప్పుడు మొత్తం నష్టం ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత, 960. ఫస్ట్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అంటే SP1 అనమాట. ఫస్ట్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే ఇది 960. అవునా, ఇది 960 అవుతుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ సెకండ్ ఆర్టికల్ ఈజ్ ₹960 అంటే సెకండ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్, సెకండ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ అంటే CP2. ఇది కూడా ఎంత అంటే ఇది కూడా ₹960 అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ దెర్ ఈజ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20% ఆన్ ది ఫస్ట్ ఆర్టికల్ అంటే ఫస్ట్ ఆర్టికల్ మీద 20% ప్రాఫిట్ వచ్చింది అనమాట. మరి ఇక్కడ 20% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 1/5 అవుతుంది. వచ్చింది ఏంటి, ప్రాఫిట్ కాబట్టి ప్లస్ తీసుకో. సో ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టొచ్చు కదా. దీన్ని బట్టి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టొచ్చు ఫస్ట్ ఆర్టికల్కి. అవునా, కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 5 parts అవుతుంది కదా. సో 5 parts అవుతుంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 5 + 1 6 parts అవుతుంది. ఇవన్నీ చెప్పేసి ఆల్రెడీ. అవునా, అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ లాస్ ఆఫ్ 20% ఆన్ సెకండ్ ఆర్టికల్. సో ఇక్కడ సెకండ్ ఆర్టికల్ మీద లాస్ వచ్చింది. ఎంత పర్సెంట్ అంటే 20% లాస్ వచ్చింది అనమాట. లాస్ కాబట్టి ఏం తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి. 20% అంటే 1/5 కదా, మళ్ళీ 1/5. కానీ ఇక్కడ లాస్ కాబట్టి మైనస్ తీసుకోవాలి. ఓకేనా. సో సెకండ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్కి అలాగే సెకండ్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఇక్కడ నుంచి రేషియో కట్టొచ్చు కదా, దీన్ని బట్టి కట్టొచ్చు కదా. సో కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 5 parts అవుతుంది. అవునా, 5 parts అవుతుంది. ఇక్కడ వచ్చింది లాస్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 5 - 1 4 parts అవుతుంది. అవునా కదా, 4 parts అవుతుంది. సో ఇక్కడ మనకేం తెలుసు అంటే ఇక్కడ నుంచి చూడండి, SP1 CP2 ఈ రెండు ఈక్వల్. అవునా కదా, SP1 CP2 ఈ రెండు ఈక్వల్. మరి ఇక్కడ చూస్తే ఇదేమో 6 parts, ఇదేమో 5 parts. ఇవి ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ 6 ఉంది కదా, ఇక్కడేమో 5 ఉంది. ఈ 5 పెట్టి ఈ రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేయి. అవునా, ఇక్కడున్న 6 పెట్టి ఈ రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేయి. అప్పుడు ఈక్వల్ అవుతాయి. చూడండి, చూస్తే ఏమవుతుందంటే ఈ రేషియో మల్టిప్లై చేస్తే 25:30 అవుతుంది. అవునా కదా, 25:30. ఇక్కడ 6 పెట్టి మల్టిప్లై చేస్తే 30:24 అవుతుంది అనమాట. 30:24 అవుతుంది. అయితే ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే టోటల్ లాస్ అడుగుతున్నాడు. అవునా కదా, టోటల్ లాస్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చెప్పండి, SP1 CP2 ఇవేనా కదా. ఇవి పార్ట్స్ రూపంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 30 parts ఉన్నాయి. అవునా, 30 parts ఉన్నాయి. కానీ మనీ రూపంలో ఇవి ఎన్ని రూపాయలు ఉన్నాయి, ₹960 ఉన్నాయి. అవునా కదా, ₹960 ఉన్నాయి. పార్ట్స్ రూపంలోనే ఎంత. అవునా, మరి ఈ రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని అడుగుతుందేమో లాస్ అనమాట. మరి ఇక్కడ చూస్తే ఈ రెండు కాస్ట్ ప్రైజ్లు, ఈ రెండు సెల్లింగ్ ప్రైజ్లు. ఇక్కడ టోటల్ కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ ఉంది, 55 parts ఉంది. టోటల్ కాస్ట్ ప్రైస్ 55 parts ఉంది. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఏమో 54 parts ఉంది. మరి 55 parts కొని 54 parts అమ్మాడంటే లాస్ ఎంత వస్తుంది, 1 part లాస్ వస్తుంది. ఈ 1 part లాస్ అనేది రూపీస్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది క్యాన్సిల్ అవుతుంది. 0 గెట్ క్యాన్సిల్. 3 ఇక్కడ 1 time, 3 ఇక్కడ 32 times. అలా లాస్ ఎంత అంటే ₹32 అనమాట. ఓకేనా, దట్ ఈజ్ ఆప్షన్ డి. అర్థమైందా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ 470 అండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ సెకండ్ ఆర్టికల్ ఈజ్ రూపీస్ 470. ఇఫ్ దెర్ ఈజ్ లాస్ ఆఫ్ 20% ఆన్ ది ఫస్ట్ ఆర్టికల్ అండ్ ప్రాఫిట్ ఆఫ్ 20% ఆన్ సెకండ్ ఆర్టికల్ దెన్ వాట్ విల్ బి ది ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మొదటి ఆర్టికల్ యొక్క అమ్మిన వేల 470 రూపాయలు మరియు రెండవ ఆర్టికల్ యొక్క కొన్న వేల 470 రూపాయలు. మొదటి వస్తువుపై 20% నష్టాన్ని మరియు రెండవ వస్తువుపై 20% లాభాన్ని పొందితే మొత్తం లాభం లేదా నష్ట శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత 470. ఫస్ట్ ఆర్టికల్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది SP1 అవుతుంది. అది ఎంత అంటే 470 అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ సెకండ్ ఆర్టికల్ ఈజ్ ఆల్సో 470. సెకండ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ అంటే CP2 ఇది కూడా ఎంత అంటే 470. మరి రెండు 470 కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని ఏమడుగుతున్నాడు అంటే ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో దీనికి ఏమి ఇచ్చాడంటే చూడండి దెర్ ఈజ్ అ లాస్ ఆఫ్ 20% ఆన్ ఫస్ట్ ఆర్టికల్. సో ఫస్ట్ ఆర్టికల్ మీద 20% లాస్ వచ్చింది. ఇక్కడ లాస్ కాబట్టి ఏం తీసుకోవాలి మైనస్ తీసుకోవాలి. 20% అంటే ఫ్రాక్షన్లో ఎంత 1/5 అనమాట. సో మైనస్ తీసుకోండి లాస్ కాబట్టి. సో ఫస్ట్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టచ్చు కదా. సో రేషియో ఏమవుతుందంటే చెప్పండి కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 5 - 1 4 పార్ట్స్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇదనమాట. అలాగే ప్రాఫిట్ ఆఫ్ 20% ఆన్ సెకండ్ ఆర్టికల్. సో సెకండ్ ఆర్టికల్ మీద ప్రాఫిట్ వచ్చింది 20% ప్రాఫిట్ వచ్చింది. 20% అంటే ఫ్రాక్షన్లు ఎంత 1/5 ప్రాఫిట్ కాబట్టి ప్లస్ అనమాట. సో దీన్ని బట్టి సెకండ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్కి సెకండ్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టచ్చు కదా. సో రేషియో ఏమవుతుంది కాస్ట్ ప్రైస్ ఏమో 5 పార్ట్స్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఏమో 5 + 1 6 పార్ట్స్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఇక్కడ మనకేం తెలుసు అంటే SP1 CP2 ఈక్వల్ అవునా కదా. SP1 CP2 ఈక్వల్. ఇక్కడ కూడా ఈ రెండు ఈక్వల్ అవ్వాలన్నమాట. కానీ ఇక్కడ ఇదేమో 4 పార్ట్స్ ఉంది, ఇదేమో 5 పార్ట్స్ ఉంది. ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి ఇక్కడున్న 5తో ఈ రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేయండి. ఇక్కడున్న 4తో రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే న్యూ రేషియో ఏమవుతుందంటే 25 ఇదేమో 20 అవుతుంది. 25 ఇదేమో 20 అవుతుంది. అలాగే ఇక్కడ కింద ఏమవుతుంది 20:24 అవుతుందా 20:24 అవుతుంది అనమాట. అవునా. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది ఈ రెండు కాస్ట్ ప్రైజ్లు అనమాట, ఈ రెండు సెల్లింగ్ ప్రైజ్లు అనమాట. అవునా కదా. సో ఇక్కడ టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 45 పార్ట్స్ అవుతుంది. అవునా. అలాగే టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 44 పార్ట్స్ అవుతుంది. మరి 45 పార్ట్స్ కొన్నాడు, దాన్ని తీసుకెళ్ళి 44 పార్ట్స్కి అమ్మాడు. ఖచ్చితంగా మనకేమొస్తుంది ఖచ్చితంగా మనకి లాసే వస్తుంది. అవునా. లాస్ వస్తుంది. ఎంత లాస్ వస్తుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 పార్ట్ లాస్ వస్తుంది. ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద. ఇవి కాస్ట్ ప్రైజ్లు, ఇవి సెల్లింగ్ ప్రైజ్లు. సో 1 పార్ట్ లాస్ వచ్చింది. ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద. పర్సంటేజ్ అంటున్నాడు కదా × 100. ఓకే. సో ఇక్కడ ఇది 50 అనుకోండి. 50 అనేది 100లో 2 టైమ్స్ పోతుంది. అవునా 2 టైమ్స్ పోతుంది. కానీ ఇది 50 కంటే తక్కువ ఉంది. మరి డినామినేటర్ అనేది తక్కువ ఉంది కాబట్టి అప్పుడు వాల్యూ ఏమవుతుంది ఇక్కడ వచ్చే వాల్యూ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే 2 పాయింట్ సంథింగ్ అలా ఉండాలి. ఓకేనా. సో 2 పాయింట్ సంథింగ్ లాస్ ఎక్కడ ఉంది లాస్ ఎక్కడ ఉంది అంటే 2 పాయింట్ సంథింగ్ ఇది కూడా ఆప్షన్ ఏ అనమాట. ఓకేనా. ఇది ప్రాఫిట్ క్యాన్సిల్ చేసేసాయి. అలాగే ఇది నో ప్రాఫిట్ నో లాస్ క్యాన్సిల్ చేసేసాయి. ఇది కూడా లాస్ 1.8 కాబట్టి ఈ 3 ఎలిమినేట్ అయిపోతాయి. సో 2 పాయింట్ సంథింగ్ అంటే ఇదే ఆప్షన్ అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ షాప్ కీపర్ బాట్ 1000 kg ఆఫ్ రైస్ ఏ పార్ట్ ఆఫ్ విచ్ వాజ్ సోల్డ్ అట్ 10% ప్రాఫిట్ అండ్ ద రిమైనింగ్ అట్ 20% లాస్. ఆన్ ద హోల్ ద లాస్ వాజ్ 5%. వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ రైస్ దట్ వాజ్ సోల్డ్ అట్ 20% లాస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు 1000 కిలోగ్రాముల బియ్యం కొనుగోలు చేశాడు. దీనిలో ఒక భాగం 10% లాభంతో అమ్మబడింది మరియు మిగతా భాగం 20% నష్టంతో అమ్మబడింది. మొత్తం 5% నష్టం వచ్చింది. 20% నష్టంతో అమ్మబడిన బియ్యం పరిమాణం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక షాప్ కీపర్ ఉన్నాడు. వీడు 1000 kg ఆఫ్ రైస్ అయితే కొన్నాడు అనమాట. అయితే ఇక్కడ అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు అంటే చూడండి ఏ పార్ట్ ఆఫ్ విచ్ వాజ్ సోల్డ్ అట్ 10% ప్రాఫిట్. అంటే ఈ 1000 kgsలో కొంత పార్ట్ని ఎలా అమ్ముతున్నాడు అంటే 10% ప్రాఫిట్గా అమ్ముతున్నాడు కాబట్టి +10% అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అండ్ ద రిమైనింగ్ అట్ 20%
20% లాస్. సో కొంత పార్ట్ పోగా రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, దీన్ని ఎలా అమ్ముతున్నాడు అంటే 20% లాస్కి అమ్ముతున్నాడు, కాబట్టి -20%. అండ్ అలాగే ఏమంటున్నాడు, ఆన్ ద హోల్ ద లాస్ వాజ్ 5%. సో ఓవరాల్గా 5% లాస్ వచ్చిందనమాట. సో ఓవరాల్గా కాబట్టి మధ్యలో తీసుకోండి, ఎంత వచ్చింది లాస్, 5%, కాబట్టి -5% అనమాట. అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ రైస్ దట్ వాజ్ సోల్డ్ ఎట్ 20% లాస్. సో ఇక్కడ కొంత పార్ట్ని, కొంత పోర్షన్ని 20% లాస్కి అమ్మాడు కదా, ఆ పార్ట్ ఎంత లేదా ఆ క్వాంటిటీ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో జాగ్రత్తగా వినండి, సింపుల్గా దీన్ని ఎలిగేషన్ రూల్ అప్లై చేసి చేయొచ్చు అనమాట. ఎలాగంటే డిఫరెన్స్లు తీసుకోండి, ఇక్కడ +10కి -5కి డిఫరెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కదా, సో ఆపోజిట్ సైన్స్ ఉంటే సింపుల్గా యాడ్ చేయండి, లేదంటే +10 -5 అనమాట. ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ అంటే మైనస్ కదా, సో +10 -5 అంటే 15% అవుతుంది అనమాట. లేదంటే డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు యాడ్ చేసేయండి డిఫరెన్స్ అంటే. ఓకేనా. సో డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే ఏమవుతుంది, 10 5 15 అవుతుంది. అలా డిఫరెన్స్ ఎంత అంటే 15% అవుతుంది. ఇక్కడ పాజిటివ్ డిఫరెన్స్, ఆ నెగిటివ్ డిఫరెన్స్ ఎవరు పట్టించుకోరు. ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి 20% లాస్ -20% అవుతుందా, అలాగే -5% అవుతుంది. డిఫరెన్స్ ఏమవుతుందంటే సింపుల్గా సేమ్ సైన్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. ఓకేనా. సబ్ట్రాక్ట్ చేస్తే 20 and 5 సేమ్ సైన్స్ కదా, మైనస్ కదా, సో 20కి 5కి సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, 15% అవుతుంది. అవునా కదా. సో అలా ఇక్కడ కూడా ఏమవుతుందంటే 15% అవుతుంది. పాజిటివా నెగిటివా ఎవరు పట్టించుకోరు. అలా డిఫరెన్స్లు 15%. ఇక్కడ రేషియో కడితే ఏమవుతుందంటే 15% క్యాన్సిల్ అయిపోయి 1:1 అవుతుంది. మరి ఇక్కడ రేషియో 1:1 కాబట్టి ఇక్కడ క్వాంటిటీల రేషియో కూడా 1:1 అవుతుంది. 1:1 అవుతుంది. అలా ఇక్కడ క్వాంటిటీ 1 పార్ట్, ఇక్కడ క్వాంటిటీ 1 పార్ట్. టోటల్ క్వాంటిటీ ఎంత, 2 పార్ట్స్ రూపంలో. కానీ ఇక్కడ టోటల్ క్వాంటిటీ ఎంత, 1000 kgs. అలా 2 parts ఈక్వల్ టు 1000 kg. మనల్ని ఏమడుతున్నాడు అంటే ఈ 20% లాస్కి ఎంత క్వాంటిటీ అమ్మాడో ఆ క్వాంటిటీ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ 20% లాస్కి ఎంత క్వాంటిటీ అమ్మాడు, 1 part క్వాంటిటీ అమ్మాడు, అది కేజెస్లో ఎంత కనుక్కుంటే సరిపోతుంది. మరి ఇక్కడ 1 part అంటే డైరెక్ట్గా ఏమవుతుంది, 500 kg. దట్ ఈజ్ ఆప్షన్ బి అనమాట. ఓకేనా. అలా ఈ 20% లాస్కి 500 kg రైస్ అయితే అమ్మాడనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే వెన్ క్యాలిక్యులేటెడ్ ఓవర్ సెల్లింగ్ ప్రైస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఆన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఈజ్ 25%. వాట్ ఈస్ ద యాక్చువల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అమ్మిన వెలపై లెక్కించినప్పుడు ఒక వస్తువు యొక్క లాభ శాతం 25% అవుతుంది. వాస్తవ లాభ శాతం ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ కొద్దిగా ట్రిక్కీగా ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు, క్యాలిక్యులేటెడ్ ఓవర్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా. సో సెల్లింగ్ ప్రైస్ మీద ప్రాఫిట్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. అలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది, 25% వచ్చింది. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది, 25% వచ్చింది. ఓకేనా. ఇదంతా ఇప్పుడు అంటే సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేసినప్పుడు. సో ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ 25% కాబట్టి ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 1/4 అవుతుంది. ప్రాఫిట్ కాబట్టి ప్లస్ అనమాట. అయితే ఇక్కడ ఈ 4 parts అనేది ఏమవుతుందంటే 4 parts అనేది ఏమవుతుంది, మామూలుగా అయితే ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఇదేమో ప్రాఫిట్ అవుతుంది. అవునా కదా. ఇదే కదా మనం నేర్చుకుంది ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే డినామినేటర్లోది కాస్ట్ ప్రైస్, పైదేమో ప్రాఫిట్. ఒకవేళ లాస్ పర్సంటేజ్ అయితే ఇది కాస్ట్ ప్రైస్, పైదేమో లాస్. ఇదే కదా మనం నేర్చుకుంది. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే క్యాలిక్యులేటెడ్ ఓవర్ సెల్లింగ్ ప్రైస్, ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ని సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేశాడు అనమాట. సో సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఈ 4 parts అనేది ఏమవుతుందంటే దిస్ విల్ బి సెల్లింగ్ ప్రైస్. ఓకేనా. సో ఇప్పుడు ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. నార్మల్గా అయితే ఇది కాస్ట్ ప్రైస్ అవ్వాలి, కానీ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాడు కాబట్టి దిస్ విల్ బి సెల్లింగ్ ప్రైస్. నార్మల్గా ఇదేమవుతుంది, ఇది డైరెక్ట్గా ప్రాఫిటే అవుతుంది. అవునా కదా. అయితే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. జనరల్గా మన వాళ్ళు ఏమనుకుంటారు అంటే కాస్ట్ ప్రైస్ అనగానే 4 + 1 5 parts అనుకుంటారు. ఇలా అన్నారంటే మీకు ఆన్సర్ ఎగిరిపోద్ది అనమాట. ఓకేనా. అలా అనకూడదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాఫిట్ అంటే మనకేం తెలుసు, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని తెలుసు. అంటే సింపుల్గా సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి డిఫరెన్స్ ఎంత అంటే 1 part అనమాట. డిఫరెన్స్ అంతా 1 part. అందులో సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ ఉంది, ఇది సెల్లింగ్ ప్రైస్ 4 parts ఉంది. అవునా. మరి డిఫరెన్స్ 1 part కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ ఉండాలి, 3 parts ఉండాలి. అప్పుడే 4కి 3కి డిఫరెన్స్ 1
పార్ట్ అవుతుంది. అలా కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అవుతుంది అంటే 3 పార్ట్స్ అవుతుంది. అంతేగాని 4+1 5 పార్ట్స్ అనేసి చెప్పకూడదు. అర్థమైందా? సో కాస్ట్ ప్రైస్ అనేది 3 పార్ట్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, యాక్చువల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. యాక్చువల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే చూడండి, యాక్చువల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అనమాట. ఇది యాక్చువల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. సో సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్, 1 పార్ట్, కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్, 3 పార్ట్స్, ఇంటూ 100 కదా, ఇంటూ 100. సో ఇక్కడ 1/3 అనేది పర్సంటేజ్లో ఏమవుతుందంటే 33.33% అవుతుంది. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు కాబట్టి 33 1/3% అవుతుంది. అలా ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుందంటే యాక్చువల్ ప్రాఫిట్ పర్సంటేజ్ 33 1/3%. ఓకేనా? సో ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలి. ఎలా పడితే అలా తీసుకున్నారంటే ఆన్సర్ ఎగిరిపోయినట్టే అనమాట. ఓకేనా? సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.